ఇక హైడ్రాపై ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఈ నెల 20న కేబినెట్ భేటీలో నిర్ణయం. ఆర్ఓఆర్ 2024 కూడా ఆర్డినెన్స్. రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీపై చర్చ. కులగణన, రైతు భరోసా గైడ్ లైన్స్ విడుదల చేసే ఛాన్స్. 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హైడ్రా ఇప్పటి వరకు జీవో 99 ద్వారా మాత్రమే కొనసాగుతున్నది. హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కోర్టుల్లో కొందరు కేసులు వేశారు. దీంతో భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇక కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో హైడ్రాతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఆస్తులు, వారసత్వ సంపదను రక్షించేందుకు 2.5 నెలల కింద హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కబ్జాలపై, ముఖ్యంగా FTL బఫర్ జోన్లలో కట్టిన అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కూడా అంతే వేగంగా కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను విడిపిస్తున్నది. ఇది హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం సీరియస్ గా ముందుకు పోతూ చట్టబద్ధత తీసుకురాబోతా ఉంది. దానికి హైదరాబాద్ శివార్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది అంటూ దాని బొక్కెనైతే ఆగుతలేదు. విషయాలకు వస్తే హైడ్రాపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే దానికి ఒక చట్టబద్ధత తీసుకురావాలి హైడ్రాకి అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ నెల అంటే 20 తారీఖు రోజు కేబినెట్ భేటీలు దీనిపై నిర్ణయం తీసుకొని వచ్చే నెల అసెంబ్లీ సమావేశాలు పెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వార్తను బట్టి చూస్తూ ఉంటే అయితే హైడ్రాని పదే పదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. హైడ్రాకు చట్టబద్ధత లేదని, హైడ్రా నిబంధనలు ఉల్లంఘిస్తుందని చెప్పి అనేక మంది కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టు కూడా ఒక మాట ఏమన్నదంటే జీవో ప్రకారం జరగలేదు హైడ్రా నిర్మాణం అనేది. వాళ్ళు కూడా కోర్టు కూడా చెప్పినటువంటి ధర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి హైడ్రాకు చట్టబద్ధత కల్పించేటువంటి విషయంలో చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి ఇక రేపు ఎక్కడన్నా అపార్ట్మెంటో ఖాళీ జాగానో ఏదైనా కొనుక్కోవాలంటే హైడ్రా ఎన్ఓసి కూడా అవసరమేమో. హైడ్రా ఎన్ఓసి ఇస్తే తప్ప కొనలేనటువంటి పరిస్థితి. వాస్తవానికి కూడా ఎక్కడన్నా ఓ ప్లాట్ కొనాలన్నా లేకపోతే ఓ ఫ్లాట్ కొనాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్రజలు భయపడేటువంటి పరిస్థితికి వచ్చింది, ముఖ్యంగా హైదరాబాద్లో. అక్కడ ఏమైనా నాలాలు ఉన్నాయా లేకపోతే FTL అది బఫర్ జోనా ఏంది అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక అడుగు ముందుకేస్తా ఉన్నారు తప్ప లేకపోతే ముందుకు పోయేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు ఆ విషయంలో. ఇక ఇంతకుముందు లేక్యూ అంటుండే, ఇప్పుడు లేక్యూ ఉంటే కొంటలేరు. లేక్యూ లేదు, అన్ని క్యూలు పోయినాయి. లేక్యూల తెరువే పోతలేదు ఎవడు. చెరువు ఉందంటే కొంటలేదు, ఇంకా పక్క చెరువు ఉందంటే. చెరువు ఉందంటే కూడా ఎవడు కొనేటోడే దిక్కులేడు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,